ఇప్పుడు సుమారు మీరు చూసినట్టయితే ఇంకొక 100 రోజులు మాత్రం ఎలక్షన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రిగా అది పీఠం ఎక్కుతాడంటవా? ఖచ్చితంగా. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? ఎట్లా అంటే అందరికీ మేలు జరుగుతుంది కదా. వాళ్ళు చూశారు ఎంతమంది జనం. ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. అది తెలుసుకోవాలి పేదవాళ్ళు కూడా. డబ్బుల కోసం లొంగకూడదు, ఇంకా వేరే దానికి కూడా లొంగకూడదు. ఇప్పుడు పథకాలు ప్రతి ఒక్క పథకం వస్తుంది. టీడీపీ వస్తే జన్మభూమి కమిటీలు ఉంటాయి కానీ పథకాలు ఉండవు. పేదవాళ్ళు తెలుసుకోండి, నడుచుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. ఇది ఏ పార్టీ అని లేదు, ఏ మతం అని లేదు. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అది గుర్తుపెట్టుకొని వేయాలి ఖచ్చితంగా. మరి ఇంకొక అవకాశం ఉండి ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాను చంద్రబాబు నాయుడు. 14లో నీకు అవకాశం వచ్చింది, నువ్వేం చేసావు? ఎవరికన్నా ఇచ్చావా? అదే బడ్జెట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బులు ఏమైనా ఇప్పుడు చెప్పాలి లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చెప్పేది ప్రతి ఒక్కరిని అడిగినా లెక్క చెబుతాడు. మరి నువ్వు లెక్క చెప్పగలిగి ఉండవా? చెప్పలేవు. ఎందుకంటే సింగపూరు మోసావు కదా, నెలకొక్కసారి ఫ్లైట్లో మోసి ఉండవు. అది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పెట్టాడు. పేదవాళ్ళందరూ గుర్తుపెట్టుకొని అన్నలారా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకు అన్ని మేలు జరుగుతాయి. ఒక బోకస్ మాటలకు నమ్మి పొరపాటునైనా సరే టీడీపీకి ఓట్లు వేసారా మన కర్మంతే. కానీ ఇక్కడ జగన్ అసలు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కానీ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఆయన గెలిచాడా? ఆయన అభ్యర్థి అని ఒక్కడు గెలిచాడు కానీ పవన్ కళ్యాణ్ గెలిచాడా? గెలవలేదుగా, గెలవడు కూడా. ఎందుకంటే 10 చోట్ల వేసుకోమను, 10 చోట్ల వేసినా గెలవడు. ఎందుకంటే ఆయనకు మేనిఫెస్టో అది ఒరిజినల్. అసలు ఆయన మీద ఆయనకు నమ్మకం ఉందా? మనం కలిసి వస్తేనే గెలుస్తాం అంటున్నాడు. 10 మంది కలిసి వస్తే గెలుస్తారా? ఎట్ట గెలుస్తాం? మెయిన్ ప్రజల అభిమానం కావాలి.